నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో తెలంగాణలో పుణ్యక్షేత్రాల్లో హై అలర్ట్ చేసిన పోలీసులు. వేములవాడ రాజన్న ఆలయంలో పోలీసుల విస్తృత తనిఖీలు. కరీంనగర్ జిల్లాలో మండుతున్న వేసవి ఎండలు, 6 చోట్ల అగ్ని ప్రమాదాలు. శాతవాహన యూనివర్సిటీలో 2 రోజులు కొనసాగుతున్న మంటలు. భూభారతి చట్టంతో రైతులకు మేలు జరుగుతోంది. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో భూభారతి ROR కొత్త చట్టంపై అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ కరీంనగర్లో CPI కార్యకర్తలు ఆందోళన. ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దగ్ధం. వడదెబ్బ తగిలి యువకుడు మృతి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామంలో విషాద ఘటన. ఎండలు మండుతుండటంతో కరీంనగర్ జిల్లాలో 6 చోట్ల అగ్ని ప్రమాదాలు సంభవించాయి. అసలే వేసవి ఎండలు, ఆపై అగ్ని ప్రమాదాలు ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. మండే ఎండలతో కరీంనగర్ జిల్లాలో 6 చోట్ల అగ్ని ప్రమాదాలు సంభవించాయి. కరీంనగర్లో 200 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న శాతవాహన యూనివర్సిటీలో 2 రోజులుగా మంటలు కొనసాగుతున్నాయి. క్రమంగా మంటలు యూనివర్సిటీలో గోదాంకు అంటుకున్నాయి. గోదాంలో నిల్వ చేసిన విద్యార్థుల ఎగ్జామ్ పేపర్లు దగ్ధమయ్యాయి. పాత వేస్ట్ పేపర్లు దగ్ధమయ్యాయని యూనివర్సిటీ అధికారులు అంటున్నారు. అప్రమత్తమైన యూనివర్సిటీ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులో చేసే ప్రయత్నం చేస్తున్నారు. 2 ఫైర్ ఇంజిన్లతో గడిచిన 24 గంటలుగా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. వేసవి ఎండలతోనే అగ్ని ప్రమాదాలు సంభవించినట్లు భావిస్తున్నారు. కోరుట్ల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఉగ్రమూకల దాడిని ఖండిస్తూ కొవ్వొత్తులతో నిరసన చేపట్టారు. జమ్మూ కాశ్మీర్ పహల్గావ్లో ఉగ్రమూకల దాడిని ఖండిస్తూ ప్రెస్ క్లబ్ కోరుట్ల ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం కోరుట్ల పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో భారీ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఉగ్రమూకలకు ఉరితీయాలని నినాదాలు చేస్తూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ కొవ్వొత్తులు వెలిగించారు. అనంతరం పలువురు సీనియర్ పాత్రికేయులు మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ పహల్గావ్లో ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వారు చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో కోరుట్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ముక్కిర చంద్రశేఖర్, జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర నాయకులు గంగుల రామ్ గోపాల్, కోరుట్ల ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి ఆకుల మల్లికార్జున్, యూనియన్ జిల్లా నాయకులు షికారి రామకృష్ణ, అంజుగౌడ్, సీనియర్ పాత్రికేయులు చౌల నవీన్, చేటపల్లి లక్ష్మణ్, కటుకం గణేష్, గుండేటి రాజు, సామల శ్రీనివాస్, సాజిద్ ఆలీ, శ్రీకాంత్, బుడ్డూరి సతీష్, ఇలైజ్ ఖాన్, మర్రి సంతోష్, షికారి గోపి, సంతోష్, రాజేందర్, ఆదినారాయణ, కట్కం ప్రేమ, భోగ నవీన్, న్యాందప్ శ్రీనివాస్, అబ్దుల్ రబ్, అల్లి సతీష్, నామాల రాకేష్ తదితరులు పాల్గొన్నారు. ఒక అమానవీయ సంఘటన జరిగింది. మానవత్వం మర్చిపోయి కొందరు దుండగులు విచక్షణ రహితంగా ఎంచుకొని మరి అమాయకులను కాల్చి చంపడం దారుణ సంఘటన. ప్రతి ఒక్కరికి మతం, ఎవరి మతం వారికి గొప్పదే. అయినప్పటికీ భారతదేశంలో అన్ని మతాలు సమానం, అందరితో పాటు అన్ని మతాల వారు ఎదగాలి అనే తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పనితీరు మరువలేనిదని జగిత్యాల జిల్లా BRS పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో సకల జనులతో పాటు జర్నలిస్టులు చేసిన కృషి, పనితీరును రాష్ట్రం ఎప్పటికీ మరవరాదని, రాష్ట్రం ఏర్పాటులో వారి పాత్ర కీలకమని జగిత్యాల జిల్లా BRS పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. గురువారం రోజున మెట్పల్లి పట్టణంలోని BRS సమావేశ మందిరంలో BRS పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా BRS పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ 25 సంవత్సరాలుగా మీడియా ప్రతినిధులు, స్థానిక రిపోర్టర్లు తమకు వెన్నుదన్నుగా ఉండి ప్రజా సమస్యలపై ప్రతినిత్యం పోరాడి ప్రజలకు, ప్రభుత్వాలకు వారధిగా నిలవడంలో తమదైన పాత్ర పోషించి నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని సేవలు అందించారని, ఎప్పటికీ వారి సేవలను మరువమని ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో పాటు సకల జనుల సమ్మెలో రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలో పనిచేసే తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఉద్యమాన్ని ప్రతినిత్యం ప్రజలకు కళ్లకు కట్టినట్టుగా చూపించి తమదైన భూమికను పోషించారని ఆయన వ్యాఖ్యానించారు. కోరుట్ల నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా మీడియా ప్రతినిధులు ఎప్పటికప్పుడు ప్రజలకు ఉపయోగపడే వార్తలను సేకరిస్తే
నియోజకవర్గ అభివృద్ధికి మరింత సహకారం అందించిన వారు అవుతారని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పేర్కొన్నారు. అనంతరం వరంగల్లో ఈ నెల 27న జరగబోయే పార్టీ ఆవిర్భావ సభను ఆశీర్వదించాలని ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎంపీపీ సాయిరెడ్డి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, మెట్పల్లి పట్టణం, మెట్పల్లి మండల రిపోర్టర్లు తదితరులు పాల్గొన్నారు. తప్ప చేయాలని ఉన్నాయి మాట్లాడే కాదు. అట్లుంటే ఎవరో అడుగుతున్నారు అక్కడ ప్లేస్ ఉన్నది, కొత్తలో కూడా చాలా ప్లేస్ ఉంది కనుక మాట ఇంటిజాం కాలం అయితే మంచిగా నిర్దిష్ట కాలం కొడుతా పెట్టుకుని ఇద్దరు నచ్చుకునే ఉద్దేశం ఉంటుంది. కానీ అనుకుంటా ప్రభుత్వాలు మారిపోయి ఎక్కడెక్కడ నిలిచిపోయినా ముందు భవిష్యత్తులో ఏ అవకాశం వచ్చినా నిర్ణయం చూపిస్తామని తెలియజేస్తూ మీ సహకారం ఇప్పుడు కూడా ఇదే మంచి కొరకు సహకారం ఇవ్వాల్సింది కదా, మంచి కొరకు. వడదెబ్బ తగిలి యువకుడు మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పాలెంపల్లిలో చోటు చేసుకుంది. వడదెబ్బ తగిలి యువకుడు మృతి చెందిన విషాదకరమైన ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రెడ్డి రామచంద్ర 26 అనే యువకుడు కూలి పని చేస్తూ జీవనం కొనసాగిస్తుంటాడు. అయితే ఎప్పటిలాగే కూలి పనికి వెళ్లి వచ్చి ఒక్కసారిగా సొమ్మసిల్లిపోయాడు. గ్రామంలో ఉన్న ఆర్ఎంపీ వద్ద ప్రథమ చికిత్స చేయించాడు. చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించే క్రమంలో మార్గం మధ్యలో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. భూభారతితో ప్రతి గ్రామంలో 4 రకాల రికార్డులు నిర్వహణ అందరికీ కనిపించేలా భూముల వివరాలు ప్రదర్శిస్తామని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి వెల్లడించారు. జమ్మికుంట, ఇల్లంతకుంటలో ఏర్పాటు చేసిన భూభారతి చట్టంపై అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడారు. ధరణి చట్టంలో నిబంధనలు సరిగా లేకపోవడంతో భూ సమస్యను పరిష్కరించుకునేందుకు రైతులు కోర్టుల చుట్టూ తిరిగేవారన్నారు. కేవలం కలెక్టర్కే బాధ్యతలు అప్పగించడంతో పనిభారం పెరిగి దరఖాస్తులు పరిష్కరించలేకపోయామని తెలిపారు. ధరణి చట్టంలో ఉన్న 33 మాడ్యూల్స్తో తమ సమస్య ఏ మాడ్యూల్స్కు వస్తుందో తెలియక, ఎలా ఫిర్యాదు చేయాలో తెలియక రైతులు ఇబ్బంది పడేవారని పేర్కొన్నారు. భూభారతి చట్టంలో తహసీల్దార్, ఆర్టీఓ, కలెక్టర్కు అధికారులకు ఇవ్వడంతో రైతుల సమస్యలు సులువుగా పరిష్కారం అవుతాయని వివరించారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడి నిరసిస్తూ కరీంనగర్లో సిపిఐ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కరీంనగర్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదుల కాల్పుల్లో మృతి చెందిన కుటుంబాలను ఆదుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి డిమాండ్ చేశారు. పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపి భార్యలను వదిలిపెట్టి భర్తలను తమ కళ్ల ముందే చంపడం ఉగ్రవాదుల దుర్మార్గపు చర్య అన్నారు. అమాయక ప్రజలు, పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, ఉగ్రవాదులను కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని తెలిపారు. ఉగ్రవాదులను సమస్యలను గుర్తించడంలో గూఢచార్య వ్యవస్థ కూడా పూర్తిగా వైఫల్యం చెందడం మూలంగా ఉగ్రవాదులు చెలరేగిపోయి పర్యాటకులపై కాల్పులు జరిపి ప్రాణాలు తీయడం హేయమైన చర్య అని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 370 ఆర్టికల్ రద్దు చేయడం మూలంగా మతాల మధ్య వైశాల్యాల మధ్య సృష్టించిందని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షాల అసమర్థత పరిపాలన మూలంగా దేశంలో టెర్రరిస్టు సంస్థలు, ఉగ్రవాదులు పీట్రేగిపోతున్నారని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఉగ్రవాద సంస్థలను కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జరిగినటువంటి ఉగ్రవాదుల ఊచకోత దారుణం సహించరానిది, చాలా తీవ్రమైంది. హనీమూన్కి వెళ్ళినటువంటి కుటుంబాలను, భార్యను వదిలి భర్తలను చంపడం అమానుషం. టెర్రరిస్టులు, తీవ్రవాదులు చేస్తున్నటువంటి ఈ దేశ ఉగ్రవాద వ్యతిరేక గూఢచార వ్యవస్థ వైఫల్యం వల్ల ఈ యొక్క ఊచకోత అక్కడ కాల్పులు జరిగినాయి. ఈ గూఢచార వ్యవస్థ వైఫల్యానికి కారణం ఈరోజు భారతీయ జనతా పార్టీ అధినేత, ఈరోజు ప్రధానంగా నరేంద్ర మోడీ, అమిత్ షా గారు. పెండింగ్ సాదా బైనామా దరఖాస్తులకు నూతన ఆర్ఓఆర్ చట్టం భూభారతితో పరిష్కారం లభిస్తుందని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన సదస్సు కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భూభారతి చట్టంలో వివిధ అంశాలను కలెక్టర్ రైతులకు, ప్రజలకు వివరించారు. అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ పీఓటీ, ఎల్టీఆర్, సీలింగ్ చట్టాలు ఉల్లంఘనలు లేని దరఖాస్తులను క్రమబద్ధీకరణ చేసే నాటి స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు 100 రూపాయలు అపరాధ రుసుము వసూలు చేసి సర్టిఫికెట్ జారీ చేశారని, హక్కుల రికార్డుల వివరాలను నమోదు చేసి పాస్బుక్
జారీ చేస్తారని వెల్లడించారు. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతి గ్రామంలో గ్రామ పరిపాలన అధికారులకు నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మనిషికి ఆధార్ కార్డు లాగా భూమికి భూధార్ కార్డు సంఖ్య కేటాయింపు ప్రణాళిక చేస్తుందని, దీని ద్వారా భూ ఆక్రమణలకు చెక్ పెట్టవచ్చని స్పష్టం చేశారు. భూ సమస్యలపై అధికారులు అందించిన ఆర్డర్లపై భూభారతి చట్టం ప్రకారం అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని, రెవెన్యూ డివిజన్ అధికారి నిర్ణయంపై కలెక్టర్ వద్ద, కలెక్టర్ నిర్ణయంపై భూమి ట్రిబ్యునల్ వద్ద అప్పీల్ చేసుకోవచ్చని, గతంలో ధరణి వ్యవస్థ ఉన్నప్పుడు ఏదైనా అభ్యంతరాలు ఉంటే సివిల్ కోర్టుకు మాత్రమే వెళ్లాల్సి ఉండేదని గుర్తు చేశారు. అప్పీల్ వ్యవస్థ అందించిన తీర్పు తర్వాత కూడా సంతృప్తి చెందకపోతే సివిల్ కోర్టుకు వెళ్లవచ్చని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీఓ రాధాపై, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ తలారి రాణి నర్సింహులు, తహసీల్దార్ మారుతిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే రెండో విధంగా ఉన్నాయి, వాళ్ళకి కావాలేదు వీటి మీద పోతే బీఆర్ఓ వ్యవస్థ లేదు. బీఆర్ఓ వ్యవస్థ లేని సందర్భంలో ఇప్పుడు ఈ కొత్త చట్టంలో బీఆర్ఓ కూడా ప్రతి ఒక్క ఊరికి వేయడం జరుగుతుంది. రిక్రూట్మెంట్ కూడా నడుస్తూ ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్క విలేజ్ లో, ప్రతి ఒక్క ఊర్లో 4 ప్రకారాలు రిజిస్టర్ మళ్ళీ మెయింటైన్ చేయడం జరుగుతుంది. దీని మీద ఒక ల్యాండ్ రిజిస్టర్ ఉంది. ఈ ఊళ్ళో ఏమేమి ల్యాండ్ ఉన్నాయి, తర్వాత అక్కడ ఉన్న గవర్నమెంట్ రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంటే బీఆర్ఎస్ నేతలు అసత్యపు ప్రచారాలు చేస్తున్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల పార్టీ నేతలతో కలిసి మాట్లాడారు. ముందుగా కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన వారికి నివాళులు అర్పిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు. పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు పండించిన ధాన్యం రైస్ మిల్లర్లకు పంపిస్తే అవినీతి అక్రమాలకు పాల్పడడంతో కాంగ్రెస్ ప్రభుత్వం అట్టి ధాన్యాన్ని నేరుగా ప్రభుత్వ గోదాంకు తరలిస్తుందని వెల్లడించారు. దీంతో మండలానికి చెందిన కొందరు గులాబీ నేతలు గోదాంలో సమయానికి ధాన్యం దించలేదని అసత్యపై ప్రచారాలకు పూనుకున్నారని వెల్లడించారు. అవసరమగు అమాలీలు లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించి దిగుమతులు చేయిస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాన్ని పూనుకుంటున్నారని అన్నారు. మే మొదటి వారం వరకు మండల వ్యాప్తంగా రైతులు పండించిన చివరి గింజను కొనుగోలు చేస్తామని అసత్యప ప్రచారాలు చేసే నాయకుల మాటలు నమ్మి అన్నదాతలు ఆగం కావద్దని సూచించారు. ఈ సమావేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నర్సింహులు, మాజీ జెడ్పీటీసీ గుండం నర్సయ్య, మాజీ ఏఎంసీ చైర్మన్ అంజన్రావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి కొండం రాజిరెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ వెల్ముల రామరెడ్డి, డైరెక్టర్లు బద్దిపడిగే ప్రతాప్ రెడ్డి, మహిళా విభాగం మండల అధ్యక్షులు వనిత, నాయకులు ఎల్లగౌడ్, ఎల్సాని దేవయ్య, నర్సింహులు, మధుసూదన్ రెడ్డి, బొప్ప నర్సయ్య, రాజు, అనిల్, శ్రీనివాస్, కొండారెడ్డి, రాజు, మల్లేష్ గౌడ్, కొమరయ్య తదితరులు పాల్గొన్నారు. మొన్నటి రోజున కశ్మీర్లో మరి పల్గాం ప్రాంతంలో జరిగినటువంటి టెర్రరిస్టు దాడిని ఈ ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ చనిపోయిన వారికి మరి పూర్తిగా మేము సానుభూతి తెలియజేస్తున్నాం. దాని ద్వారా వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. మరి ప్రభుత్వంపై దుమ్మెత్తి పొయ్యాలే, బురద జల్లారేటువంటి కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ తీసుకుంది. అప్పటి ప్రభుత్వం వడ్లు పండియద్దని చెప్పింది, వరి వద్దు ఉరుముద్దు అని కేసీఆర్ గారే స్వయాన రాష్ట్ర రైతాంగానికి పిలిపించిండు. తెలంగాణ ప్రభుత్వం భూభారతి కొత్త ఆర్ఓఆర్ చట్టం అవగాహన సదస్సులో జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అష్టలక్ష్మి దేవాలయంలో ఆదర్శ నగరంలో ఏర్పాటు చేసిన తెలంగాణ భూభారతి ఆర్ఓఆర్ కొత్త చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ భూభారతి చట్టంపై రైతులకు మేలు జరుగుతుందని, పెండింగ్ లో ఉన్న సాదాపైన మోటివేషన్ రిజిస్ట్రేషన్, విరసత్తులను, వివిధ రకాల పెండింగ్ పనులు సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయని అన్నారు. భూభారతి చట్టం ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్ఓఆర్ చట్టం ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల రెవెన్యూ డివిజన్ అధికారి జివాకర్ రెడ్డి, కోరుట్ల తహసీల్దార్, ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్, వివిధ గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రెవెన్యూ వ్యవస్థ కోసం ప్రత్యేకంగా నిర్మించుకోబోతా ఉన్నాం. వాళ్ళందరినీ కూడా మళ్ళీ రెవెన్యూ రికార్డ్స్ అనేది మెయింటైన్ చేయబోతా ఉంటారు. అండ్ రెవెన్యూ వ్యవస్థ గ్రామానికి రావడం వల్ల మన రికార్డులు కూడా వెనక్కే ఉంటాయి. గ్రామంలో ఏమైనా రికార్డులో మార్పులు చేర్పులు జరిగినా కూడా అక్కడ రికార్డ్ అంతా ఓపెన్గా ఉంటుంది.
డిసెంబర్ 31 తారీఖుల్లో కూడా ప్రతి రికార్డ్ ఆఫ్లైన్ కూడా అప్లోడ్ అవుతుంది, ఆన్లైన్ కూడా అప్లోడ్ అవుతుంది. ఆన్లైన్ రికార్డ్స్ అని తహసీల్దార్లో ఉంటాయి, ఆఫ్లైన్లో ఉండాల్సిన రికార్డ్స్ బాండీలు కానీ రిజిస్టర్లు కానీ ఇవన్నీ కూడా గ్రామ పాలనాధికారి దగ్గర మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి మీరు ఆర్టీ అప్లికేషన్ పెట్టుకొని మీరు మీ ఊరు బాండీ తెచ్చుకోవాల్సింది ఇప్పుడు ఒకప్పుడు గ్రామ పాలనాధికారికి వెళ్ళి మీరు డైరెక్ట్గా తీసుకునే సదుపాయం కూడా కల్పించబోతున్నాం. కరీంనగర్లో శిశు గృహంలో పెరుగుతున్న 6 నెలల శిశువును పూణేకు చెందిన దంపతులు దత్తత తీసుకున్నారు. మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ పరిధిలోని కరీంనగర్ శిశు గృహాలలో పెరుగుతున్న 6 నెలల శిశువును పూణేకు చెందిన దంపతులకు దత్తత తీసుకున్నారు. దత్తత తల్లిదండ్రులకు దత్తత ఉత్తర్వులను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలు లేని దంపతులు చట్టబద్ధమైన దత్తత తీసుకోవాలన్నారు. ఇందుకు జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, డీసీపీఓ పర్వీన్, పీఓ తిరుపతి, శిశు గృహ మేనేజర్ తేజస్వి, సోషల్ వర్కర్స్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. కోరుట్ల పట్టణంలో 100 పడకల ఆసుపత్రిలో శుద్ధ జల యంత్రాలను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ప్రారంభించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని 100 పడకల ఆసుపత్రిలో శుద్ధ జల యంత్రంను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ వేసవి కాలంలో ఎండలు విపరీతంగా ఉండటంతో ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు గాని వారి బంధువులకు గాని నీటి కొరత లేకుండా చేయాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ ఎంపీ సురేష్ రెడ్డి ద్వారా మంజూరు చేయించిన 2 లక్షల నిధులతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన వివరించారు. డిసెంబర్లో జరిగిన శాసనసభ సమావేశంలో కోరుట్లలో 100 పడకల ఆసుపత్రుల్లో సరైన స్టాఫ్ లేదని వెంటనే స్టాఫ్ను మంజూరు చేయాలని కోరడం జరిగింది. కానీ మళ్ళీ మొన్న జరిగిన బడ్జెట్ సమావేశంలో కూడా ఆసుపత్రికి సంబంధించిన అన్ని వివరాలతో అసెంబ్లీలో మాట్లాడడం జరిగిందని ఆరోగ్య శాఖ మంత్రి సరైన డాక్టర్లను సిబ్బందిని మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్తో పాటు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీత, ఇతర డాక్టర్లు, స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. కొరుట్లాలో 100 పడక ఆసుపత్రిలో పేషెంట్స్కి కష్టం కాకుండా ఎండాకాలంలో మంచినీళ్ళ కోసం వాళ్ళకు కష్టం కాకుండా ఇవాళ ఇక్కడ మన 100 పడకల ఆసుపత్రిలో కొరుట్ల 100 పడకల ఆసుపత్రిలో 6వ ప్లాంట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పటి నుంచి ఇక్కడికి వచ్చిన పేషెంట్స్ కానీ పేషెంట్స్తో వచ్చిన అటెండర్స్ కానీ అందరికి కూడా మంచినీళ్ళ సమస్య లేకుండా 24 గంటలు 360 రోజులు మంచినీళ్ళు ఇక్కడ బ్రహ్మాండంగా 6వ ప్లాంట్ పెట్టి అందరూ కూడా మంచినీళ్ళు. పహల్గాంలో జరిగిన దాడి దురదృష్టకరమని సిరిసిల్ల మాజిద్ కమిటీ నాయకులు నల్ల జెండాతో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. పహల్గాంలో జరిగిన దాడి దురదృష్టకరమని, అమాయకులైన 26 మందిని బలిగొన్న ఉన్మాదులను తుది ముట్టడించాలని సిరిసిల్ల మాజిద్ కమిటీ నాయకులు కోరారు. నల్ల జెండాలతో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జామే మస్జిద్ నుండి గాంధీ చౌక్ వరకు మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజిద్ కమిటీ నాయకులు మాట్లాడుతూ భారతదేశం అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉన్న హిందూ ముస్లింలో వైశల్యాలు సృష్టించి లేనిపోని అపోహాలు కల్పించి దేశంలో కునుకు లేకుండా ఉగ్రదాడులు చేస్తున్నారని అన్నారు. పహల్గాంలో అమాయకులైన 26 మందిని బలిగొన్నారని, అమాయకులైన వారి ప్రాణాలను బలిగొన్న ఉన్మాదులను తుది ముట్టడించాలని అన్నారు. మొన్న జరిగినటువంటి కాశ్మీర్లో జరిగినటువంటి హింస చాలా దురదృష్టకరం. ఇలాంటి దుష్ట శక్తులను ఏరివేయాలని చెప్పేసి భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే ఇక్కడ అన్నదమ్ములా కలిసినటువంటి హిందూ ముస్లింలలో వారు వైషమ్యాలు సృష్టించి లేనిపోని అపోహలు కల్పించి ఇక్కడ భారతదేశంలో అందరికీ కునుకు లేకుండా చేస్తున్నారు. ఇలాంటి దుష్ట శక్తులను ఏరివేయాలని చెప్పేసి భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సిరిసిల్ల పక్షాన జమ్మికుంట మండలం ముస్లిం మైనార్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. జమ్మికుంట, ఇల్లంతకుంటలో ఏర్పాటు చేసిన భూభారతి చట్టంపై అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడారు. ధరణి చట్టంలో నిబంధనలు సరిగా లేకపోవడంతో భూ సమస్యను పరిష్కరించుకునేందుకు రైతులు కోర్టుల చుట్టూ తిరిగేవారన్నారు. కేవలం కలెక్టర్కే బాధ్యతలు అప్పగించడంతో పనిభారం పెరిగి దరఖాస్తులు పరిష్కరించలేకపోయామని తెలిపారు. ధరణి చట్టంలో ఉన్న 33 మాడ్యూల్స్తో తమ సమస్య ఏ మాడ్యూల్స్కు వస్తుందో తెలియక, ఎలా ఫిర్యాదు చేయాలో తెలియక రైతులు ఇబ్బంది పడేవారని పేర్కొన్నారు. భూభారతి చట్టంలో తహసీల్దార్, ఆర్టీఓ, కలెక్టర్కు అధికారులకు ఇవ్వడంతో రైతుల సమస్యలు సులువుగా పరిష్కారం అవుతాయని వివరించారు. వైద్య విద్య కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ ప్రవేశ పరీక్ష 2024 ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడైన సంజీవ్ ముఖ్య ఆర్థిక నేర విభాగం ఈఓయు బృందం అరెస్టు చేసింది. గురువారం రాత్రి అతడి పాట్నాలో అరెస్టు చేశామని ఈఓయు అధికారులు నయ్యర్ హుస్సేన్ ఖాన్ వెల్లడించారు. నీట్ పేపర్ లీకేజ్ కేసులో ప్రధాన కుట్రదారుడిగా సంజీవ్ ముఖ్య పేరు వినిపించింది. ఈ వివాదం నేపథ్యంలో అతడు పరారైనట్లు వార్తలు వచ్చాయి. ఇటీవల బీహార్ ప్రభుత్వం సంజీవ్పై 3 లక్షల
నజరానా ప్రకటించింది. ఈ క్రమంలోనే అతడు పాట్నాలోని ఒక అపార్ట్మెంటులో ఉన్నట్లు సమాచారం అందటంతో అధికారులు అతడిని అరెస్టు చేశారు. ముఖ్య అరెస్టుతో పేపర్ లీకుకు కారకులైన మరింత మంది వ్యక్తుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. బీహార్లోని నలందా జిల్లా నాగర్సోనా ప్రాంతానికి చెందిన సంజీవ్ తొలుత సాబూర్ అగ్రికల్చర్ కాలేజీలో పనిచేసేవాడు. అక్కడ పేపర్ లీక్ చేసినట్లు ఆరోపణలు రావడంతో 2016లో అతడిపై వేటు వేశారు. ఆ కేసులో కొన్నాళ్ల పాటు జైలు శిక్ష కూడా అనుభవించాడు. అనంతరం నలందా కాలేజ్ నూర్సరాయ్ బ్రాంచ్లో టెక్నికల్ అసిస్టెంట్గా చేరారు. నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై మధ్యవర్తులు, విద్యార్థులు సహా 14 మందిని బీహార్ పోలీసులు అరెస్టు చేసి విచారించగా సంజీవ్ ముఖ్య పేరు ప్రధానంగా బయటకొచ్చింది. కాగా సంజీవ్ కుమారుడు శివకుమార్కు ఈ వ్యవహారంలో హస్తం ఉన్నట్లు తేలింది. బీహార్ ఉపాధ్యాయ నియామక పరీక్ష పేపర్ లీక్ కేసులో అరెస్టు, ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. వీరిద్దరూ మూకియా సల్వర్ గ్యాంగ్ పేరుతో ఓ ముఠాను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. కేసీఆర్ పాలన 10 ఏళ్ల సంక్షేమం అయితే రేవంత్ రెడ్డి పాలన 17 నెలల విధ్వంసమని మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్తో కలిసి వేముల మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ పుట్టింది తెలంగాణ ప్రజల కొరకు అని, 10 ఏళ్లలో సుదీర్ఘ పోరాటం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ప్రజలకు విముక్తి కలిగించిన పార్టీ కేసీఆర్ పార్టీ అని ఎమ్మెల్యే అన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత 10 ఏళ్ల పాలనలో తెలంగాణను దేశంలోనే నెంబర్ 1గా కేసీఆర్ నిలబెట్టారని, కానీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 17 నెలల్లోనే తెలంగాణను విధ్వంసం చేశారని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తలసరి ఆదాయంలో దేశంలోనే నెంబర్ 1గా ఉన్న తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 11వ స్థానానికి, జీఎస్డీపీలో 3వ స్థానంలో ఉండగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 14వ స్థానానికి పడిపోయిందని, ఈ లెక్కలే తెలంగాణకు రేవంత్ రెడ్డి చేసిన విధ్వంసంకి ఉదాహరణ అని ఎమ్మెల్యే అన్నారు. అనేక మాయమాటలు, మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చిందని, రేవంత్ రెడ్డి మాటలు విని తెలంగాణ ప్రజలు మోసపోయారని ఎమ్మెల్యే అన్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా సక్రమంగా అమలు చేయకుండా అన్ని వర్గాలను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. రైతులకు సంపూర్ణ రుణమాఫీ జరగలేదు, రైతు బంధు లేదు, ప్రతి ఆడబిడ్డకు 2500 పెన్షన్, 2000 నుండి 4000కు పెంపు, విద్యా భరోసా కార్డు, నిరుద్యోగ వృత్తి, 500 బోనస్, ఇలా ఏ ఒక్క హామీ అమలు కావటం లేదు. తులం బంగారం అడిగినందుకు బాల్కొండ నియోజకవర్గంలో మా కార్యకర్తలపై లాఠీచార్జీ చేసి 33 మందిపై అక్రమ కేసులు పెట్టారని ఎమ్మెల్యే అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజల సంక్షేమం గాలి కొదిలి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. భూ కబ్జాలు, కాంట్రాక్టుల దగ్గర కమిషన్లు తీసుకునేదే బిల్లుగా మంజూరు చేయడం లేదు ఎమ్మెల్యే విమర్శించారు. వరంగల్ సభకు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయండి, కేసీఆర్ని ఆశీర్వదించండి. బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 సంవత్సరాలు కావస్తున్నా ఈ సందర్భంగా పార్టీ సంవత్సరం పాటు రజతోత్సవ కార్యక్రమాలు చేయనుందని ఎమ్మెల్యే అన్నారు. 25వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భం కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా, తెలంగాణ రాష్ట్రాన్ని అనేక రంగాల్లో ఈ దేశంలో నంబర్ 1గా నిలబెట్టిన పార్టీగా, నాయకుడిగా ఇవాళ ఈ 25వ సంవత్సరం మొత్తం టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పి గౌరవ కేసీఆర్ గారు నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగా ఇవాళ మొట్టమొదలుగా వరంగల్లోని ఎల్కతుర్తిలో టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభను నిర్వహించాలని చెప్పి నిర్ణయం చేసే సంగతి తెలుసు. వరంగల్ సభకు బ్రహ్మాండమైన ఏర్పాట్లు జరిగాయి. నభూతో నా భవిష్యత్తు అనే విధంగా వరంగల్ సభ జరుగుతోంది. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయమని లక్షలాది ప్రజల మధ్యలో నుండి డిమాండ్ చేయడానికే వరంగల్ సభ. వరంగల్ సభ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 దొంగ హామీలు అమలుకు దోహదపడుతుందని ఎమ్మెల్యే అన్నారు. వరంగల్ సభ వెళ్లడానికి ఉమ్మడి నిజామాబాద్ నుండి 2400 వెహికల్ సిద్ధంగా ఉన్నాయి. 250 ఆర్టీసీ బస్సులు, 264 ప్రైవేట్ బస్సులు, ప్రైవేట్ తుఫాన్లు, ట్యాక్సీలు, 626 ఓన్ కార్లు, 1266 మొత్తంగా 2400 వాహనాలు, 40,000 మంది సభకు తరలి రానున్నారు. 50,000 దాటినా ఆశ్చర్యం పోనవసరం లేదన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక నుండి వెహికల్స్ తెప్పించాం. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నుండి వరంగల్ సభకి గ్రామాల నుండి ప్రజలకు స్వచ్ఛందంగా తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఉమ్మడి జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ కవితమ్మ, ఎంపీ సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గణేష్ గుప్తా, గంప గోవర్ధన్, షకీల్, సురేందర్, హనుమంత్ షిండే అందరం సభ విజయవంతానికి సమన్వయంతో పనిచేస్తున్నామన్నారు. వరంగల్ సభ తెలంగాణ ప్రజల ఆకాంక్షను నిలబెడుతుంది కావున వేలాదిగా తరలివచ్చి కేసీఆర్ ను ఆశీర్వదించాలని జిల్లా ప్రజలను ఎమ్మెల్యే కోరారు. మీడియా సమావేశానికి హాజరైన మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు, మాజీ మేయర్ నీతు కిరణ్, నూడా చైర్మన్ మాజీ చైర్మన్ ప్రభాకర్, సత్యప్రకాష్, శిల్పరాజు, సుజిత్ కుమార్ ఠాగూర్, మాజీ జెడ్పీటీసీలు జగన్,
సుమన తదితరులు పాల్గొన్నారు. రేపు 27న జరిగే కేసీఆర్ గారి బహిరంగ సభ జరుగుతున్న ఏర్పాట్లు కానీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి నాయకత్వం జరుగుతున్న ప్రభుత్వం దుశ్చర్యల గురించి కానీ సంపూర్ణ వివరించడం జరిగింది. దీనిలో కొన్ని విషయాలు తెలుసుకుంటాం. ప్రజల్లో ఇవ్వడం అంటే ఎక్కువ గ్రామాలలో ఉంది కాబట్టి ప్రజల్లో అభిప్రాయం ఎట్లా ఉందంటే ఈ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ పగ్గాల కోసం కేటీఆర్ కవిత తీవ్రంగా పోటీ పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబం కోసమే వరంగల్ సభ నిర్వహిస్తున్నాడని ఆరోపించారు. బీఆర్ఎస్ కేటీఆర్ కవిత కోసమే పనిచేస్తుందని, దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అవినీతి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిందన్నారు. లిక్కర్ స్కామ్లో జైలుకు వెళ్లిన కవిత ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పవచ్చన్నారు. ప్రస్తుతం వరంగల్లో నిర్వహిస్తున్న సభ ఎవరి కోసమో చెప్పాలని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కు ఇవి చివరి రోజులన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, పోతన్కర్ లక్ష్మీనారాయణ, నారాయణ యాదవ్, శ్రీకాంత్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఉత్సవాలు జరుపుకుంటారు. దేనికి ఉత్సవాలు జరుపుకుంటున్నారు, ఎవరి కోసం ఉత్సవాలు జరుపుకుంటున్నారు, అసలు ఉత్సవాలకి కారణం ఏంటి అనేది ఇంతవరకు ఎవరు కూడా చెప్పాలి. అసలు టీఆర్ఎస్గా ఉద్యమం మొదలైంది, రాష్ట్రం కొరకు మేము ప్రారంభించామని చెప్పన్నారు. టీఆర్ఎస్ ఏనాడో గాల్లో కలిసిపోయింది. కొత్తగా బీఆర్ఎస్ ముందుకొచ్చింది. టీఆర్ఎస్ ప్రారంభించేటప్పుడే ఇది రాజ్యం కొరకు ప్రారంభిస్తున్నాం, రాష్ట్ర సాధన కొరకు ప్రారంభిస్తున్నాం అని చెప్పన్నారు. ఈ రాష్ట్ర సాధన కొరకు ప్రారంభమైనటువంటి ఒక పార్టీ 4 కోట్ల ప్రజానీకం కొరకు ఇది ఏర్పాటు చేసినటువంటి పార్టీ అని చెప్పన్నారు. ఇది 1 కోటి కుటుంబాల కొరకు ఏర్పాటు చేస్తున్నటువంటి పార్టీ అని చెప్పారు. కానీ 4 కోట్ల కోసం అన్నటువంటి ఒక టీఆర్ఎస్ 4 కోసమే అన్నట్టుగా మిగిలినటువంటి విషయం మనం చూసాం. యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది. ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. వేసవి సెలవుల దృష్ట్యా భక్తులు ఆలయానికి తరలివచ్చారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దర్శనానికి భక్తులు క్యూలైన్లో బారులు తీరారు. ప్రధాన విక్రయశాల, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొండమీది విష్ణు పుష్కరిణి, కారు పార్కింగ్, బస్టాండ్ ప్రాంతాల్లో భక్తుల సందడి నెలకొంది. మరోవైపు జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడి నేపథ్యంలో ముందస్తుగా దేవస్థానం తమ భద్రతా బలగాలను అప్రమత్తం చేసినట్లు ఆలయ ఈవో భాస్కర్రావు తెలిపారు. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించారు. ముక్త కంఠంతో అందరూ ఈ దాడిని ఖండిస్తూ ఈ రోజు శుక్రవారం రోజున చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించాలన్నారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లోని పర్యాటకుల బృందాన్ని లక్ష్యంగా చేసుకుని వారిపై జరిగిన భయంకరమైన ఉగ్రదాడిని ఖండిస్తున్నామన్నారు. ఇది అమానవీయ చర్య అని విచారం వ్యక్తం చేస్తూ ఉగ్రవాద దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నామన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిని బహిరంగంగా కఠినంగా శిక్షించాలని, కలలో కూడా ఇలాంటి చర్యలకు పాల్పడాలంటే వెన్నులో వణుకు పుట్టే విధంగా శిక్షలు అమలు చేయాలన్నారు. కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిని భారతదేశాన్ని మాత్రమే కాకుండా యావత్ ప్రపంచాన్ని కుదిపివేసింది. ఈ దాడిలో చాలా మంది పర్యాటకులు చనిపోయారు, అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉగ్రవాదానికి మతం ఉండదని, చిన్న చీమ కూడా హాని తలపెట్టవద్దని ఇస్లాం చెప్తుంది అన్నారు. ప్రభుత్వం ఉగ్రవాదంపై తీసుకునే ఎలాంటి చర్య అయినా సరే మా మద్దతు ఉంటుంది. మానవత్వం ఉన్నవారు ఎవరైనా సరే ఈ హేయమైన చర్యను ఖండించాల్సిందే అని అన్నారు. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో తెలంగాణలో పుణ్యక్షేత్రంలో పోలీసులు హై అలర్ట్ జారీ చేశారు. వేములవాడ రాజన్న ఆలయానికి నిత్యం దేశ నలుమూలల నుండి భక్తులు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ఉన్నత అధికారుల ఆదేశాలతో రాజన్న ఆలయంలో పోలీసుల విస్తృత తనిఖీలు, ప్రతి భక్తుడిని తనిఖీలు చేస్తున్న ఎస్పీఎఫ్ సిబ్బంది సీసీ కెమెరాలతో ప్రత్యేక పర్యవేక్షించారు. అనుమానిత వ్యక్తులు కనబడితే సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచనలు చేశారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. మండలాల వార్త. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం చెంచర్లలో విషాదం నెలకొంది. నీటి సంపు గోడ కూలి 8 ఏళ్ల బాలిక షైని మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
చెంచర్ల గ్రామానికి చెందిన సంతోష్ కోమలత కూతురు షైని సంపు పక్కన ఆడుకుంటున్న ప్రమాదవశత్తు గోడ కూలింది. దీంతో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అప్పటిదాకా కళ్ల ముందు ఆడుకుంటున్న కూతురు విగత జీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పహల్గాం దాడితో ఉగ్రవాదాన్ని అణిచివేయాలని భారత్ కృతనిశ్చయంతో ఉంది. భవిష్యత్తులో ఆర్థికంగా కోలుకోకుండా సింధు జలం ఒప్పందం నిలిపివేత. జమ్మూ కాశ్మీర్ పహల్గా ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. హైదరాబాద్లోని తన నివాసంలో ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ ఆలీ. సమాజంలో ఆడపిల్లలు ధైర్యంగా ముందుకు వెళ్లేందుకు ఉచిత వేసవి శిబిరం. నగరంలోని ఆర్మూర్ రోడ్డులో గల ఆర్బీవీఆర్ఆర్ పాఠశాలలో ఉచిత వేసవి శిక్షణలో సిపి సాయి చైతన్య. బీఆర్ఎస్ పార్టీ పగ్గాల కోసం కేటీఆర్, కవిత తీవ్రంగా పోటీ పడుతున్నారు. నిజామాబాద్ బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశం. వేసవి ఉక్కపోతను భరించలేక ఇంటికి తాళం వేసి డాబాపై పడుకోగా దొంగతనం. ఇందల్వై గ్రామంలో ఘటన. 24 గంటలు విధులు నిర్వహిస్తూ పిల్లలకు చక్కని చదువులు నేర్పించడం అభినందనీయం. నిజామాబాద్ పోలీస్ క్యాంపు కార్యాలయంలో ఐఏఎస్ సాధించిన హెడ్ కానిస్టేబుల్ కుమారుడు సాయి చైతన్యను అభినందించిన సిపి సాయి చైతన్య. చిన్నారుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి బాలభవన్ వేసవి శిక్షణ తరగతులు అభినందనీయం. బాలభవన్లో జ్యోతి ప్రచురణ చేసి సమ్మర్ క్యాంపును ప్రారంభించిన డిఈఓ అశోక్. పహల్గాం ఉగ్రదాడికి ఘటనపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసనలు. ఊరు వాడ కొవ్వొత్తులతో నిరసన చేసి మౌనం పాటించిన పలువురు. వేల్పూర్లో పాల్గొన్న మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి పెరిగిన భక్తుల రద్దీ. వేసవి సెలవులు కావటంతో పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు. 10 ఏళ్ల సంక్షేమ పాలన కేసీఆర్ది. 17 నెలల సీఎం రేవంత్ రెడ్డి విధ్వంస పాలన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి BGTPN న్యూస్.